వచ్చేవాడు ఆయన ఉన్నాడని అడుగు వారికి ప్రతిఫలం ఇచ్చున్నాడని నమ్మవలేదు కదా. దేవునికి స్తోత్రం. అబ్రహాము చెప్పాడైనా నువ్వు భయపడద్దు, నీకు సంతానం లేదని నువ్వు భయపడుతున్నావు, ఈ ఆస్తికంతటికి కారకుడు మరి యొక్క పనివాడే అని వారసుడు అనుకుంటున్నా. లేదు, ఈ నీకు వారసుడు కాదు, నీ గర్భంలో పుట్టిన వాడే నీకు వారసుడు. నమ్మిన వారు దేవునితో చెప్తా. కాబట్టి అబ్రహాము వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి 25 సంవత్సరాలు అయిపోయింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము చేయాలనుకుంటున్నారు, దేవుడు వాగ్దానం చేసి మర్చిపోయాడు అనుకుంటున్నారు. ఆయనకి సమయంలో కొన్ని మార్పులు జరిగింది. ఆ శారా ఉంటుంది కదా, అబ్రహాము హాగరు యొక్క మరి దాసి ఉంది, ఇదిగో ఈ దాసి దగ్గరికి వెళ్ళు, నువ్వు పిల్లలు కాను అన్నప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆ దాసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్మాయిల్ అనే ఒక కుమారుడు పుట్టాడు. అయితే అబ్రహాం అంటున్నాడు, నీ భార్యకు పుట్టిన కుమారుడే వాగ్దాన పుత్రుడు అని ఆయన దేవుడు సెలవిచ్చాడు. దేవుని స్తోత్రం. అలాగే ప్రియ దేవుని ద్వారా అబ్రహాం ఒక మత్స్య వృక్షం కింద ఒక ఎండవేళలో కూర్చున్న సమయంలో ముగ్గురు దేవదూతలు వచ్చారు. ముగ్గురు దేవదూతలు వచ్చినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుల దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఆ కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? కాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు. ఎవరైనా మనం ఇంటికి వస్తే మనం ఏమిస్తాం? పాలిస్తామా? నీళ్ళు ఇస్తాం. ముందు కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తాం. తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి టీయో కాఫీ కాసిస్తాం. వెంటనే అబ్రహాం కూడా ఆ ముగ్గురు దేవదూతలను కాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇంటిలోకి వచ్చారు. ఇంటిలోకి వచ్చిన తర్వాత 3 మానికల మన యొక్క గోధుమ పిండి తీసుకొచ్చి ఈ దాసులు వచ్చారు, వీరికి ఆహారం సిద్ధపరచమని ఈ యొక్క ఆ శారాని చెప్పాడు. మరి శారా మనం వండుకున్న ఆహారం అయిపోయింది, దేశాలన్నీ తోమేసి పక్కన పెట్టేశాను, ఇప్పుడు తీసుకొచ్చావా ఏంటని అబ్రహాం మీద విసుక్కోలేదండి, అబ్రహాం మీద సనుక్కోలేదండి. ఈ చుట్టాలు ఇప్పుడే రావాలా, ఇప్పుడే నేను అర్థం చేసి పెట్టాలా, ఇప్పటికే నాకు కలిసిపోయాను, నాకు తలలేపు వస్తుంది, నాకు ఒంట్లో బాగోలేదు అని సాకులు చెప్పలేదు. కానీ ఆ శారా వెంటనే అబ్రహాం చెప్పిన మాటకు లోబడి వాళ్ళ ముగ్గురికి కావాల్సిన ఆహారాన్ని సిద్ధపరిచి వాళ్ళు పెట్టిన తర్వాత ఆ దాసులు ముగ్గురు అంటున్నారు, నీకేం కావాలంటున్నారు? దేవుని స్తోత్రం. అయ్యా నాకు ఆస్తుంది కానీ నాకు సంతానం లేదంటే ఆ యొక్క దాసులు అంటున్నారు కదా, మరలా వచ్చిన ఈ ఋతువుకెల్లా నీ గర్భాన ఒక కుమారుడు కలుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తున్నవాడు, నమ్మదగిన వాడు. శారా తలుపు చాటు నుండి నవ్వుకుంది. ఏం చేస్తుంది? నవ్వుకుంది. అయితే శారా చెప్పిందంటే లేదు, నేను నవ్వలేదని చెప్పి వచ్చింది. అయినప్పటికీ దేవుని దాసులు మాట ప్రకారంగా మరలా వేట వచ్చేటప్పటికి 12 కుమారుడైన మరి ఇస్సాకు అబ్రహాముకి జన్మించాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము భయం నుంచి ఆ దేవుడు వారిని విడిపించాడు. దేవుని స్తోత్రం. ఇంకో విషయాలు